అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినాయి అని ఒక సామెత. ప్రస్తుతం కెనడా వాళ్ళ పరిస్థితి అది. ఎక్కడెక్కడోళ్ళో చొరబాటుదారుల్ని వాళ్ళు అనుమతించారు. ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలని తమ దేశంలో ప్రజాస్వామ్య హక్కులుగా భావించారు. మన దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి ఖలిస్తానీలకి అక్కడ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అట్లాగే ఇజ్రాయెల్ నాశనం కావాలని కోరుకునేటువంటి పాలస్తీనియన్లకి స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే కెనడా ప్రభుత్వం తాము చెప్పినట్టు నడవాలని స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్తో యుద్ధం చేసి ఇజ్రాయెల్ని యుద్ధం ఆపించాలా, హమాస్ తీవ్రవాదుల మీదకి ఇజ్రాయెల్ దాడికి వెళ్లకుండా ఉండాలంటే కెనడా వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ని ఆపాలి. ఇది ఎక్కడ విచిత్రం అంటే అంతే వాళ్ళు అలాంటి మూర్ఖత్వంతో బతుకుతారు. కెనడా వాళ్ళు అమెరికాకి ఫ్రెండ్షిప్ ఉందిగా మీ ఇద్దరు వెళ్ళిపోయి వెళ్ళి ఆపేయండి అని ఇక్కడ కూర్చుని గొడవలు చేస్తున్నారు. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళు చివరికి వీళ్ళని నెత్తిన పెట్టుకున్న దరిద్రం కెనడా ప్రధానమంత్రిని ఎట్లా వెంటాడిందంటే ఇటలీ ప్రధానమంత్రి మెలోని కెనడా టూర్కి వెళ్ళింది. బాధ్యతాయుతంగా ఏమవుతుంది, ఇద్దరూ కలవాలి ప్రధానమంత్రి. కానీ ఈయన బయటికి రావడానికి వచ్చినప్పుడు ఈ పాలస్తీనా మద్దతుదారులు వెళ్ళి ఆందోళన చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. ఆందోళన కారణంగా బయటికి రాలేక లోపలే ఉండిపోయాడు. దాంతో మెలోని పర్యటనలో కలవకుండానే ఇంతకంటే నీచం, ఇంతకంటే దిగజారుతనం, ఇంతకంటే చేతకాంతనం, ఇంతకంటే పరిపాలన చేతకాని అసమర్థుడు ఇంకెవరు ఉండరేమో.